అబ్రహామును దేవుడు నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశాన్ని వదిలి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పడము చాలాసార్లు మనకి ఈజీగా అనిపిస్తుంది, కానీ అది చాలా ఈజీ అనేది కాదండి. అసలు ఈజీ అనే వర్డ్నే అక్కడ వాడడానికి వీల్లేదు. చాలా కష్టతరమైనటువంటి పని. నిజంగా ఈ దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళి చదువుతున్నారు, అక్కడ జాబ్ చేస్తున్నారు, అక్కడ కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నారు అంటే అంత ఈజీ కానే కాదండి. ఏంటంటే రూపీకి డాలర్కి ఉన్నటువంటి తేడాతో మనుషులు అర్థం కావట్లేదు, కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తే వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు ఎంత కష్టపడతారు, ఎంత బాధపడతారు. ఎవ్వరూ లేకపోతే, పలకరించే వాళ్ళు లేకపోతే, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పెయిన్లో ఎవరు లేరన్న పెయిన్ ఇంకా పెంచుతూ ఉంటే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎట్లా ఉన్నా సరే ఒక డాలర్ కొరకు ప్రాణం పెట్టడానికి రెడీ అయిపోయామండి. అవునా? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోవడం అంటే మనం ఈస్ట్ వెస్ట్ ఇటు కనుక వెళ్తే, లేకుంటే కరీంనగర్, ఆదిలాబాద్, కరీంనగర్, ఇటు మహబూబ్ నగర్, కొన్ని డిస్టిక్స్లో అసలు మనుషులే లేరండి. ఉన్నారు మామూలు మనుషులు, కానీ కూలీ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని చదువుకున్న వాళ్ళు మొత్తము గల్ఫ్ కంట్రీస్లో ఉండిపోయారండి. మరి అంత ఈజీనా? అంత ఈజీ కాదండి. అంత ఈజీ కాదు. ఏదో నిసిగి గాయమైంది, నిసిగి జరిగిన దాన్ని బట్టి నేను మాట్లాడట్లేదండి. ఈరోజు నీ క్రైస్తవ జీవితం కూడా నాట్ సో ఈజీ. ఈజీ అనే వర్డ్ను పలకడానికి వీల్లేదండి. నువ్వు జీవిస్తున్న క్రైస్తవ జీవితం ఈ భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ఒక భాష తెలియని మనుషుల మధ్యలోకి వెళ్ళి ఒక భాష కలిగినటువంటి ఒక కుటుంబ జీవితాన్ని జీవించి అలవాటైనటువంటి వ్యక్తి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి జీవించడం అనేటువంటిది అంత ఈజీ కాదు. సెటిల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. మనం ఉన్న చోటనే సెటిల్ అవ్వడానికి కష్టపడతాం, కానీ వేరే ప్లేస్లోకి వెళ్ళి వేరే మనుషుల మధ్యలో వేరే దేశంలో ఎలా సెటిల్ అవుతాం? అది కూడా మన క్రైస్తవ జీవితంలో దేశం కాదు, లోకం కాదు, ఏమి కాదు, ఏమి కనపడదు. విశ్వాసంతో మనము ఆ జీవితాన్ని స్వతంత్రించుకొని అక్కడ మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి. అదంత ఈజీ కాదు. కనబడే పదార్థములనే నమ్ముతున్నటువంటి మన జీవితంలో కనబడని పదార్థముల చేత, మనము చూడని, మనము ఫిజికల్గా వినని చోట మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం. అందుకనే నువ్వు పడితే దేవుడు అర్థం చేసుకుంటాడు. నువ్వు అవిశ్వాసం అయితే దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు కృంగిపోతే దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన జీవితము ఈజీ కాదని నీకంటే ఎక్కువగా నీకు జీవితాన్ని ఇచ్చిన వానికి బాగా తెలుసు. హల్లెలూయా. అందుకనే నీవు నీ క్రైస్తవ జీవితాన్ని నేర్చుకోవడానికి చాలా 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 తీవ్రత కలిగి ఉండాలి. చాలా తీవ్రత కలిగి ఉండాలి. మనం ఎక్కడైనా వెళ్తేప్పుడు మన దగ్గర వాటర్ బాటిల్ లేదు, మనకు దాహం వేస్తుంది, పక్కన వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ ఉంది, అడుగుతామా అడుగమా? మన ప్రాంతంలో వాళ్ళైతే ఇస్తారా ఇవ్వరా? కానీ వేరే ప్రాంతంలో కనీసం నీ దగ్గర నీళ్ళు లేకపోతే వాళ్ళ నీళ్ళు అడిగితే ఇన్సల్ట్ అంటండి. వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అంట. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఛీ అటువంటి మనుషులు ఉంటేం లేకుంటే అనిపిస్తుంది అని మీద. కనీసం దాహం వేస్తుంటే నీళ్ళు అడిగి తీసుకోవడం కూడా వాళ్ళకు నచ్చదు. ఎవరి బాటిల్ వాళ్ళకే ఉండాలి అన్నటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతకగలుగుతామా? ఇటువంటివన్నీ కలిగినటువంటి మనుషులు ఈ భూమి మీద జీవిస్తున్న జీవితంలో నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ కలిగిన వాడు నీకు కనబడకుండా, నీకు వినబడకుండా, నీకు తెలియకుండా అదృశ్య రూపునిగా నీకంటే ముందు ఆయన ప్రేమతో నీ కొరకు సమస్తాన్ని చేశాడు అని నమ్మి ఈరోజు నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు. ఎవరైనా నేను అడిగితే ఆయన నీకు కనబడ్డాడా అంటే ఏం చెప్తామండి మనం? ఆయన నీకు వినపడ్డాడంటే ఏం చెప్తాం మనం? కనబడ్డాడు అని చెప్తామండి. ఎట్లా ఉన్నాడు అని అడుగుతారండి. తెల్లగా ఉన్నాడా,
ఎర్రగా ఉన్నాడా, హైట్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ఎట్లా ఉన్నాడు అని అడుగుతారండి. ఏం చెప్తామండి మనం? కానీ మనలో ఒక నిశ్చయత ఉంది. మనలో ఏముంది? ఒక నిశ్చయత ఉంది. యేసు క్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఆయన నన్ను శాపంలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. మనకు తెలియకుండానే ఒక కన్ఫర్మేషన్ మన హృదయంలో ఉండిపోయింది. దానినే దేవుని ఆత్మకార్యము అంటారు. అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి దేవుని కార్యాలను నువ్వు చూడకపోయినా, నువ్వు వినకపోయినా, కొన్ని నువ్వు గ్రహించకపోయినా నువ్వు నమ్మేసింటావు, నమ్ముతూ ఉంటావు. దానికి కారణం ఏంటంటే అది దేవుని ఆత్మ కార్యము. దేవుని ఆత్మ కార్యము. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఇది ఈ సంవత్సరంలో ఎన్నో ఆదివారం? ఈ 3వ ఆదివారం దినమున ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదాములో ఏం నింపాడు? ఆదాము అంటే ఎవరు? అందరూ చెప్పండి. మట్టి, ఎర్రమట్టి. ఆదాము అనగా, నరుడు అనగా ఎవరు? ఎర్రమట్టి. ఆ ఎర్రమట్టిలోకి దేవుడు ఏం నింపాడు? ఎవరి జీవం? ఇప్పుడు దాని తర్వాతనే ఏదైనా ఒక తోట వేశాడు దేవుడు. ఏదైనాలో తాను వేసిన ఒక తోటలో ఆదామును పెట్టాడు. ముందు ఆదామును దేంతో నింపాడు? మట్టి అన్న ఆదాములోకి దేవుడు తనను నింపాడు, తన జీవాన్ని నింపాడు. అంటే దేవుని సన్నిధే కాదా? దేవుని ప్రభావమా కాదా? ఎంత ప్రభావము, ఎంత ప్రభావం అండి. కంప్యూటర్ తెలిసిన వాళ్ళు కోడ్ రాస్తారండి. అట్లా రాస్తూ పోయి దాన్ని ఏదో చేస్తే అది వీడియోలాగా మార్చబడుతుందండి. కార్టూన్స్ ఉంటాయి కదా, ఆ కార్టూన్స్ తయారు చేయాలంటే వాళ్ళు ప్రోగ్రామ్ రాస్తారు అని ఉంటారు, వీడియో చేస్తారని అనరు. ప్రోగ్రామ్ రాస్తారు అని అంటారు. ప్రోగ్రామ్ రాస్తారు, ఆ ప్రోగ్రాం కాస్త వీడియో అయిపోతుందండి. దేవుడు జీవాన్ని నింపాడండి, మట్టిలోకి జీవాన్ని నింపాడు. వెంటనే ఆడియో, వీడియో అన్ని జీవితం అంతా వచ్చేసిందండి. ఆ మట్టి కాస్త జీవించడం ప్రారంభమైంది. ఆ మట్టిలాగా కాకుండా మనిషిలాగా, దేవునిలాగా, దేవుని జీవితంతో, దేవుడిచ్చినటువంటి అందముతో, దేవుడిచ్చిన వెలుగుతో, దేవుడిచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చిన మనస్సుతో, దేవుడిచ్చిన ఆత్మతో, దేవుని ప్రభావంతో ఆదాము భూమి మీద నడవడం ప్రారంభించాడు, జీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొనెను. తర్వాత దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. తర్వాత అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి, అందరూ చెప్పండి, ప్రక్కటెముక తీశాను. ప్రక్కటెముకనో, పై ఎముకనో, కింద ఎముకనో పక్కన పెడితే ఎముకను తీశాను. అందరూ చెప్తాం, ఎముక తీశాను. ఆ ఆదాంలో ఎముక ఎట్లా వచ్చిందండి? దేవుడు ఊపిరి ఊదనంత వరకు మట్టి. దేవుని ఊపిరి తాగిన వెంటనే మట్టిలో ఎక్కడ ఎముకలు ఉండాలో అక్కడ ఎముకలు, ఎన్ని ఎముకలు ఉండాలో అన్ని ఎముకలు వచ్చాయా లేదా? ఇప్పుడు చెప్పండి, ఎముకను తీశాడు. అందరూ చెప్పండి, ఎముకను తీశాడు. ఆ ఎముక ఏంటి? చెప్పాలండి. మొట్టమొదట దేవుడు మట్టికి జీవాన్ని ఇచ్చాడండి. తర్వాత ఆదాముకు సాటి అయిన సహాయం చేయాలనుకున్నప్పుడు ప్రకటెముకను తీశాడండి. ఎముక ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ చెప్పండి, దేవుని జీవమే. ఎముక కనపడుతుంది కానీ అది ఎముక కాదు, దేవుని జీవమే. అది కూడా దేవుని వలన ఏర్పడినదే, అది కూడా దేవుని శక్తి ద్వారా ఏర్పడినదే, అది కూడా దేవుని ప్రభావం వలన ఏర్పడినదే. కాబట్టి ప్రక్కటెముకను తీశాడండి. ప్రక్కటెముకను తీసి ఏమిగా నిర్మించాడు? స్త్రీనిగా నిర్మించాడండి. ప్రక్కటెముకను తీసి ఏమిగా నిర్మించాడు? స్త్రీనిగా నిర్మించాడు. ఆ స్త్రీనిగా నిర్మించిన స్త్రీని ఆదోము యొద్దకు తీసుకురాగానే కుటుంబ జీవితం ప్రారంభమైందండి. రియల్గా దేవుని దృష్టిలో కుటుంబ జీవితం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆదికాండము 2:22. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను
నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడును. ప్రార్థన జీవితం కంటే, బాగా గమనించండి, ప్రార్థన జీవితం కంటే, నేను బైబిల్ చదువుకుంటూ కూర్చుంటాను అన్న జీవితం కంటే, చర్చి 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 అన్న జీవితం కంటే ముందు దేవుని ప్రభావముతో తయారైనటువంటి భర్త, దేవుని ప్రభావముతో తయారైనటువంటి భార్య, ఆ భార్య భర్తల మధ్యలో దేవుని ప్రభావము ద్వారా ఒకరికొకరు ఆకర్షితులై అనుదినము ఒకరినొకరు పొగుడుకుంటూ, గణపరుచుకుంటూ, సహకరించుకుంటూ, ప్రేమించుకుంటూ, క్షమించుకుంటూ, బలపరుచుకుంటూ అలా ఉండటం అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు ఆదామును చేసిన తర్వాత వారిరువురు దేవుని సన్నిధిలో సాగిలపడిరి అని ఉందండి బైబిల్లో. చూద్దాం మరొకసారి 22వ వచనం నుండి, ఆదికాండము 2:22-23. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అసలు ఈ మాట 24వ వచనంలో, మరొకసారి చదువుతాను 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. పురుషుడు ఉన్నాడా అక్కడ? ఉన్నాడా? ఎవరు పురుషుడు? ఎవరిని విడిచిపెట్టాలి ఇప్పుడు? ఆదాము తల్లిదండ్రి ఎవరు? అలా కాకుండా కొన్ని తరాల తర్వాత కనుక ఈ మాట రాసింటే బాగుండేదండి. మరి మిస్టేక్ జరిగిందంటామా? బైబిల్లో దేవుడు ఒక మిస్టేక్ చేశాడు అని చెప్పగలమా? మరి అక్కడ ఒక పురుషుడు ఉన్నాడండి. ఎవరు ఆ పురుషుడు? ఆదాము. ఆదాము తల్లిదండ్రులు ఎవరు? మరి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను, మరి ఇప్పుడు పురుషుడు ఆదామా కాదా? మరి ఎవరిని విడిచిపెట్టాలి ఇప్పుడు? నేనేమనలేదండి, మీరే అన్నారు. నేనేమనలేదు, మీరే అన్నారు. మీ మాటకి మీరే జవాబుదారండి. అని నువ్వు నేను అని బాధపడడం కాదండి. కాదు, బైబిల్లో ఇలా రాయబడింది. మనం ఏమైనా అబద్ధం మాట్లాడుకుంటున్నామా? మరొకసారి చూద్దాం 24వ వచనం. కాబట్టి పురుషుడు అని పక్కన పెడతామండి. అక్కడ ఉన్న పురుషుడు ఎవరు? కాబట్టి ఆదాము తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, తర్వాత వారు ఏక శరీరమై ఉందురు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుని సమక్షంలో ఇదంతా జరుగుతుందండి. దేవుడైన యెహోవా 22వ వచనంలో, దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని రాగా, దేవుడు అయిన యెహోవా మాయమాయను ఇప్పుడు వాళ్ళిద్దరూ ముచ్చట్లాడిరి ఉందండి బైబిల్లో. దేవుడు ఉండగానే జరిగిందా? దేవుడు వెళ్ళిపోయిన తర్వాత జరిగిందా? బాగా గమనించండి, ఇక్కడ దేవుని విడిచిపెట్టడం గురించి కాదండి ఇంపార్టెంట్. ఈ భూమి మీద దైవత్వము యొక్క ప్రత్యక్షతైన కుటుంబ జీవితం, అది మనం అర్థం చేసుకోవాలండి. సంఘముగా దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయనతో ఉన్న సంబంధము జీవము. దేవుడు ఏమిచ్చాడు? మరొకసారి 2వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు చెప్పండి, దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏంటి? దేవుడు ఎలా పరలోకంలో జీవిస్తున్నాడో సేమ్ అదే లైఫ్ ఈ భూమి మీద ఆదాముకి ఇవ్వబడింది. అదే జీవితం ఆదాముకి ఇవ్వబడింది. అదే జీవితము ఇవ్వబడిన ఆదాము ప్రకటెముక, అదే జీవమునకు సంబంధించిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించాడు. అదే జీవానికి సంబంధించినటువంటి ప్రకటెముక ఆ స్త్రీగా నిర్మించిన తర్వాత వారిరువురు ఎదురెదురుగా దేవుడు పెట్టి ఉన్నాడు. ఎదురు పెట్టారో వెనకాల ముందర పెట్టారో తెలీదు, కానీ పెట్టాడండి. వాళ్ళను అలా జతపరిచాడు. జతపరిచిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, అది భూమికి సంబంధించిన విషయము. భూమి మీద ఇలా ఉండాలని దేవుడు కోరుకున్నటువంటిది. భూమి మీద ఇలాగనే కుటుంబం ఉండాలని ఆశ కలిగి దేవుడు ఆదామవ్వను చేసి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బంధం అనేది ఉంటుంది. బంధం, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే, అది తెగదు తెల్లారదండి. ఎంత తెంపాలనుకున్నా తెగిపోందే బంధం అండి.
ఎందుకంటే అది ఫిజికల్ రిలేషన్షిప్ అనేటువంటిది బంధం కాదు, మానసిక బంధము, ఆత్మ సంబంధమైన బంధము. దేవునికి మానవునికి ఉన్న బంధం ఏంటంటే ఆత్మ సంబంధమైన, జీవ సంబంధమైన, మానసిక సంబంధమైన, శారీరక సంబంధమైన, ఆలోచనలకు సంబంధించిన ప్రతి దానికి బంధింపబడినటువంటిది. అటువంటి బంధములో నుంచి వచ్చినటువంటి జీవమును ఆదాము అవ్వ కలిగి ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టడము అంటే అర్థం ఏంటంటే ఆ జీవము దేవునిలో నుంచి ఎంతైతే వచ్చిందో ఇంకా నాకు దేవుడే అన్న, నాకు దేవుడే సమస్తము, ఈ భూమి మీద ఏమొద్దు అన్న దాంట్లో నుంచి ఇప్పుడు డివైడ్ అయ్యి ఈ భూమి మీద బంధాలను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునితో ఉన్న బంధము, జీవము సంబంధమైన బంధం, ఆత్మ సంబంధమైన బంధం అనేటువంటిది ఎలా ఉందో అది ఎప్పుడూ పోనే పోదు. కానీ ఆ జీవితంలో నుంచి ఈ భూమి మీద అలానే బంధములో కొనసాగడానికి దేవుడు ఆదాము అవ్వను ఇచ్చాడు. దేవుడు ఆదాము అవ్వ మధ్యలో అదే జీవమును, అదే ఐక్యతను, అదే సంబంధాన్ని దేవుడు ఆదాము అవ్వ మధ్యలో చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఏ బంధాన్ని, ఏ జీవాన్ని అయితే మనుషులకి ఇచ్చాడో అదే జీవము, అదే బంధముతో, అదే ప్రభావంతో కుటుంబం కూడా జీవించాలని దేవుడు తన జీవ సంబంధమైన ప్రభావమును ఆదాము అవ్వలో పెట్టాడు. నిజంగా ఆదాము పురుషుడైతే ఆ పురుషుడు ఎవరిని వదిలిపెట్టాలి? తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి. ఏ తల్లిదండ్రులకైనా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెంచిన కొడుకుని తీసుకెళ్ళి ఇంకొక అమ్మాయి చేతిలో పెట్టడానికి ఇష్టం ఉంటుందా? అల్లారు ముద్దుగా పెంచుకొని కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి, పాయసం పెట్టి, లడ్లు తినిపించి, చికెన్ తినిపించి, మటన్ తినిపించి, బాగా పెంచి ఒక చిన్న పని కూడా నేర్పించకుండా, చిన్న కష్టం కూడా తెలియకుండా పెంచిన తల్లి అత్తగారిగా మారేసరికి ఎంత కడుపు మండుతుందో తెలుసా అండి? ఏమండి కాఫీ తీసుకురండి అని భార్య భర్తకు చెప్తుంటే ఇక్కడ అత్తగారికి గోడకన్నీ చెవులు ఉంటాయంట. గోడకు చెవులు కాదండి, అత్తగారికి ఉంటాయి చెవులో. ఆ అత్తగారు నా కొడుకుకు కాఫీ తెమ్మని చెప్తుందా? దీన్ని అంతూ చూడకపోతే అప్పుడు అడుగు, దీన్ని ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి పంపించాలి. నిజంగా దేవుడంతటి వాడే భార్యాభర్తల బంధమును విలువ ఇచ్చి, ఇదిగో నా దగ్గర నుంచి మీరు జీవం తీసుకున్నారు, నా దగ్గర నుంచి మీరు ఒక బంధాన్ని తీసుకున్నారు, మీరు ఆ బంధంలో హ్యాపీగా, స్వతంత్రంగా, హ్యాపీగా ఉండండి అని దేవుడే రిలీజ్ చేశాడు. వాళ్ళను ప్రభావంతో రిలీజ్ చేశాడు, ప్రేమతో రిలీజ్ చేశాడు, శక్తితో రిలీజ్ చేశాడు. ఇది సంఘంలో ఉన్న కుటుంబాలు రియలైజ్ అవ్వాలి. సంఘంలో ఉన్న కుటుంబాలు రియలైజ్ అవ్వాలి. అట్లనే ఆదాము అవ్వ దేవుని విడిచిపెట్టారా? దేవుని మాటను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా లేరా? ఇక్కడ విడిచిపెట్టడము అన్నటువంటిది ఏంటంటే సేమ్ టు సేమ్ దేవుని యొద్ద నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకొని దేవుడిచ్చిన బంధాన్ని జీవించాలి. ఈ భూమి వరకు దేవుళ్ళు ఆదాము అవ్వనే, ఈ భూమి వరకు దేవుని జీవము, దేవుని ప్రభావము ఆదాము అవ్వలోనే ఉంది. భూమి వరకు, పరలోకము వేరే, భూమి వరకు తీసుకుంటే ఆదాము అవ్వనే దేవుడు అండి. ఆదాము అవ్వనే కుటుంబం. కుటుంబ జీవితము అంటే అర్థం ఏంటంటే దైవ శక్తితో, దైవ ప్రభావంతో, దైవ మహిమతో, దేవుని ప్రేమతో, దేవునికి ఉన్న గుణగణాలతో ఇరువురు రైజ్ అవ్వడానికి, అలా ఫలించడానికి, అలాంటి జనరేషన్ను ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఉన్నటువంటి అద్భుతమైన సృష్టి, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ప్రేమతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక అద్భుతమైన బంధము. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల దినమున నీ కుటుంబమును దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? ఆయన ప్రభావంతో చూడాలనుకుంటున్నాడు, ఆయన శక్తి సామర్థ్యంతో చూడాలనుకుంటున్నాడు. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో మనం ఏమనుకుంటామంటే దేవుని శక్తి కుమ్మరిపోవడం, చప్పట్లు కొట్టి గంతులేసి అని అనుకుంటామండి. ఎస్,
ఆ ప్రభావము నీకు తెలియకుండా జరిగేటువంటిదే. కానీ ఆదిలో దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, దేవుడు తన ఆత్మ ప్రభావాన్ని, తన ప్రేమ ప్రభావాన్ని, తను దేవుడు యొక్క సౌందర్యమును ఆయన ఆదాము అవ్వకిచ్చాడు. అయితే దానితో, ఆ ప్రభావముతో, ఆ శక్తితో ఈ భూమి మీద భార్యాభర్తలు జీవించాలి, కుటుంబ జీవితాన్ని జీవించాలి. దేవుడిచ్చిన దాంతో జీవించడము అన్నది దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రభావంతో చూడడానికి ఇష్టపడుతున్నాడు కుటుంబాలని. ఒక మ్యారేజ్కి వెళ్ళాడు. ఆ మ్యారేజ్ జరుగుతుంటే పాస్టర్ గారు మ్యారేజ్ చేస్తున్నారు. అమ్మాయి అబ్బాయి ఎదురెదురుగా ఉన్నారండి. అమ్మాయి ఒకసారి కళ్ళలో చూస్తుంది, పక్కన చూస్తుందండి. అబ్బాయి ఏమో ఒకసారి చూస్తాడు అమ్మాయి వైపు, మళ్ళా పైకి కిందికి చూస్తున్నాడండి. ఇంకా కరెక్ట్గా ప్రమాణాలు చేసే సమయం అండి. పాస్టర్ గారు చెప్తుంటే పాస్టర్ గారి వైపు చూస్తున్నారు. ఆపమన్నానండి, ప్లీజ్ పాస్టర్ గారు ఒక ఆపండి, ఎందుకంటే ప్రమాణం మీ వైపు చూసి చేసినాడు అనుకోండి, రేపొద్దున డేంజర్ ఏంటో తెలుసా, మిమ్మల్ని ఇరికిస్తున్నారని అర్థము. ప్రమాణం ఎవరి కొరకు చేస్తున్నారో వాళ్ళ వైపు చూసి చేయమని చెప్పండి, లేకపోతే మీ పని అయిపోతుంది. మీరు కోట్ల చుట్టూ తిరగడానికి మీరు సాక్షిగా అయిపోతారు. మీరు ఏం చేస్తారంటే అమ్మాయిని అబ్బాయి వైపు, అబ్బాయిని అమ్మాయి వైపు చూడమని చెప్పండి. ప్రమాణాలు అయిపోయేంత వరకు, పెళ్ళి అయిపోయేంత వరకు మధ్యలో ఎవరొచ్చి డిస్టర్బ్ చేసినా సరే ఆ ఐ కాంటాక్ట్ మాత్రం పోనే పోకూడదు. అట్లా ఇద్దరు కళ్ళలోంచి ఇద్దరు తీక్షణంగా నిన్ను కొరకేస్తా, నిన్ను నమ్మలేస్తా, నిన్ను లేకుండా చేస్తా అనేటట్లు ఉండాలి. కళ్ళలో ఆ తీక్షణం ఉండాలి. అట్లా సరే అని ఇంకా అబ్బాయి కొంచెం భక్తిపరుడు అండి. అబ్బాయి కళ్ళు మూసుకొని ప్రమాణాలు చేస్తున్నాడండి. ఆపు అన్నానండి. ఏం ప్రమాణం చేస్తున్నాడు? దేవుడు కాదు ఇక్కడ, దేవుడు కాదు. నువ్వు ప్రమాణం చేసేది దేవునితో కాదు. నువ్వు కళ్ళు మూసుకొని ఆరాధన కాదు, కళ్ళు తెరిచి నీ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి, ఇది మొదలుకొని ఇటువంటి ప్రమాణము నీతో చేస్తున్నాను అని కళ్ళు తెరుచుకొని చెప్పు. నువ్వు ఆరాధన పూర్వకంగా భక్తునిగా అందరికి కనపడాల్సిన పని లేదండి. నీ ఎదుట ఉన్నటువంటి స్త్రీకి నువ్వు భర్తగా కనబడితే చాలు, భక్తిపరునిగా కనపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా, ఇక్కడ భక్తి కంటే అసలు జీవితమే ఉంది క్రీస్తుది. క్రీస్తు జీవమే ఉంది. స్కిన్ టు బోన్ మ్యారో, హెడ్ టు టో క్రీస్తుదే. నువ్వు నమ్మకపో. కానీ ఈరోజు ఒక శరీరము ఇంకొక శరీరముతో ఐక్యమయ్యేటువంటి, ఒక మనసు ఇంకొక మనస్సుతో ఐక్యమయ్యే సమయము, కేర్ఫుల్గా ఆ శరీరమును, ఆ కళ్ళను చూస్తూ, ఆ ముఖమును చూస్తూ నువ్వు ప్రమాణము చెయ్యి. ఎందుకంటే నువ్వు భక్తునిగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు భర్త అవుతున్నావు, నీవు భక్తురాలుగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. నీవు భార్యగా ఉండబోతున్నావు. నీ భర్తకు భార్యగా కనపడితే చాలు, నీ భార్యకు నువ్వు భర్తగా కనపడితే చాలు. కానీ వారిద్దరూ అలా భార్యాభర్తలుగా ఉండడానికి జీవం ఇచ్చిన వాడెవరు? దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా అండి? ఆయన ప్రభావ జీవంతో ఆ భార్యాభర్తలు, ఆ కుటుంబము, ఆ ప్రభావము, ఆ జీవ ప్రభావంతో వారున్న చోట వారు బహుగా సంతోషించి ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఊపిరితో చేసిన వాడు కోరుకుంటున్నాడు. 3 గంటలు ప్రార్థన చేస్తారండి, 30 నిమిషాలు కొట్లాడతారండి భార్యాభర్తలు. మరి 3 గంటల ప్రార్థన ఎవరి కొరకు? ఎందుకు మన గృహాల్లో దేవుని ప్రభావాన్ని అనుభవించలేమంటే, మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి రావడం కాదండి, అది అబద్ధం. అసలు నువ్వు ప్రార్థన చేయడానికి బతికున్నావంటేనే ఆయన జీవం కారణం, ఆయన ప్రభావం కార్యం. ఆయన ప్రభావ కార్యమే నువ్వు భర్తగా ఉండడం, నువ్వు భార్యగా ఉండడం. అది మినిమం ఆయన సన్నిధితో, ఆయన ప్రభావంతో భార్యాభర్తలు ఉన్నారు. దేవునితోనేమో శక్తివంతంగా ఉన్నటువంటి వ్యక్తి, దేవునితోనే జీవం ఇచ్చిన దేవునితోనే సత్సంబంధం కలిగి ఉంటే, మరి దేవుడిచ్చినటువంటి బంధంతో ఎలా ఉండాలి? చాలాసార్లు ఇక్కడ మనం గమనిద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనక భయపడి దాగుకుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు?
నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీ, ఇక్కడ ఒక నిమిషం గమనిద్దామని, ఒక ఆలోచన చేద్దాం. దేవుడు ఆదాం అవ్వను చేసి వాళ్ళని జతపరిచిన తర్వాత ఆదాం పాట పాడాడు. ఇంకా పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు, ఇలా చెప్పిన తర్వాత దేవుడు ఇంకా లేడండి, వెళ్ళిపోయాడు. ఇంకా ఆదాం అవ్వ కుటుంబ జీవితాన్ని ఏదైనా తోటలో జీవిస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు దేవుడు? ఎప్పుడు వచ్చినట్టుంది బైబిల్లో? అందరు చెప్పండి. చల్లని పూట వచ్చినాడు. ఏం చల్లని పూట? ఆ చల్లని పూట దేవుడు వచ్చినప్పుడు ఆదమవ పరిస్థితి ఏంది? డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళారండి వాళ్ళిద్దరు. వేసుకోవడానికి కొత్త డ్రెస్ లేదు, డ్రెస్ వేసుకోకపోతే దిగంబరులుగా కనపడుతున్నారు. ఇలా మేము ఎలా వెళ్ళి దేవుని కనపడాలని ఆదమవ్వ దాక్కున్నారండి. అప్పుడు వచ్చాడండి. వచ్చి అలాగ తోటలో సంచరించుచున్న యెహోవా స్వరం విని ఆదామును దేవుడు పిలిచాడు. ఆదామా ఎక్కడా అన్నాడండి. పక్కన అడగండి, నువ్వు ఎక్కడా అని దేవుడు అడిగాడంటే నువ్వు నా దగ్గర అయితే లేవు, ఎక్కడో ఉన్నావు అని అర్థమండి. అంతే. తినొద్దన్న పండు తిన్న తర్వాత ఆదామవ్వకు జరిగిన అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, జీవమునిచ్చిన దేవునితో జీవ సంబంధమైన బంధమును కోల్పోయారు. దానికి కారణం ఏంటంటే, నీ యొక్క శబ్దము మేము విన్నప్పుడు దాక్కున్నాము అనే మాట చెప్తూ ఉన్నారండి. ఇప్పుడు దూరమైనట్ట దగ్గరైనట్ట? ఎక్కడ దూరం అయ్యారు? శారీరకంగా దూరమైనట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు దూరమైంది శారీరకంగా కాదు, అసలు దేవుడు జీవమునిచ్చిన దేవునితోనే డిస్కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ డిస్కనెక్ట్ అవ్వడం అనేది ఇప్పుడు జరిగిందా, లేకపోతే 2వ అధ్యాయంలో మనం చదివాం కదా 24వ వచనంలో? చూద్దాం, 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. అప్పుడు జరిగిందా దేవుని విడిచిపెట్టడం అన్నది, లేకపోతే రియల్గా విడిచిపెట్టడం అనేది ఇప్పుడు జరిగిందా? ఏది? 3వ అధ్యాయంలో తినొద్దన్న పండును తిన్న తర్వాత వారు దేవుడైన యెహోవా స్వరం విని భయపడి దాక్కున్నారు, అప్పుడు విడిచిపెట్టినట్ట, లేకపోతే అంతకంటే ముందు భార్యను హత్తుకోవడానికి దేవుని విడిచిపెట్టాడు? ఫ్యామిలీస్లో ఒక అపోహ ఉంటుందండి, ఒక అపవాది కుట్ర ఉంటుంది. ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమలో వర్ధిల్లుతున్నటువంటి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధం ఉండదు. వాళ్ళ ఫిజికల్ రిలేషన్షిప్ కానీ, మెంటల్గా కానీ, వాళ్ళ ఐక్యతలో కానీ, వారి యొక్క సంతోషంలో కానీ, వారి యొక్క ఆనందంలో కానీ ఎక్కడ కూడా వారు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే భర్త మంచి ప్రార్థన పరుడైతే భార్య సినిమా పోదామంటది, భార్య సినిమా పోదనేసరికి భర్తకు వచ్చి సైతాన్ని పట్టుకుంటుంది. ఇలాగ డిఫరెంట్ ఆలోచనలు కలిగి, నా భార్య మంచి భక్తిపరురాలు కాదు, నా భర్త మంచి భక్తిపరుడు కాదు, అందుకని నా జీవితం ఇట్లా తగలబడింది అని చాలాసార్లు అపవాది పెట్టినటువంటి కుట్ర సంబంధమైన థాట్లో భార్య మీద, భార్య భర్త మీద ఇటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. ఇటువంటి ఆలోచన వాళ్ళు తినొద్దన్న పండు తిన్న తర్వాత వాళ్ళిద్దరు ఒకరొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారా, లేకుంటే దేవునితో చెప్పారా? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నువ్వు తినొద్దన్న పండును తీసుకుని నాకు ఇస్తే నేను తిన్నా, హత్తుకోమన్నావు, హత్తుకున్నా, పండిచ్చింది, తిన్నా, పన్నా. ఇప్పుడు చెప్పండి, బ్లేమ్ ఎవరు? ఈరోజు కుటుంబంలో అటు తిరిగి బ్లేమ్ అయ్యేది ఎవరో తెలుసా అండి? దేవుడే, యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. అంటే అర్థం ఏంటంటే, నీతో తిట్లు తినడానికి అనమాట. భార్య భర్తలు కొట్లాడుకుంటే తిట్లు తినేది ఎవరో తెలుసా అండి? ఇదో ఈయన నేను అడిగాను, ఈయనను, ఈ మొహాన్ని నేను అడిగానా? ఏం ప్రభా చెప్పు, నువ్వు చెప్పు. భర్త ఆఫీస్కి అట్లా పోగానే భార్య కొట్లాడండి దేవునితో. ఈ మొహాన్ని నేను అడిగానా? ఇది ఇచ్చినందుకే నా జీవితం తగలడింది. భర్త ఆఫీస్కి పోతూ ప్రభా, ఏం ప్రభా నువ్వు చేసిన పని? ముందు ఆ పెళ్ళి ఇది దేవుని చిత్తమే అని చెప్పినటువంటి పాస్టర్ గుర్తొస్తాడండి. ఆ పాస్టరు బతుకు ఎక్కడ ఉన్నా పోదండి. ఒకవైపు పుట్టింటి నుంచి ఫోను, ఇంకొక వైపు నుంచి అత్తగారింటి ఫోను. పాస్టర్కి అత్తగారింటి పుట్టినిల్లు అంటే తెలుసా? చెప్పాలా? అదే చర్చ్ మెంబరుకు వేరే చర్చ్ మెంబరు ఇచ్చి పెళ్ళి చేస్తారండి. అదే చర్చ్ మెంబర్ పుట్టినిల్లు వేరే చర్చ్ నుంచి వచ్చిన వాళ్ళు అత్తగారి ఇల్లు అనమాట. ఇక్కడి నుంచి ఫోన్లు వచ్చి పాస్టర్కు, ఎందుకురా నాయనా జీవితంలో ఇంకోసారి పెళ్ళిళ్ళే చేయకూడదు. చాలామంది పాస్టర్లు పెళ్ళిళ్ళు చేయకపోవడానికి కారణం అదేనండి. అన్నం మాడిపోతే భర్త ఫోన్ చేస్తాడు, మొహము
ఈ మొహం మాడు మొహం దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసావు, నువ్వు దేవుని చిత్తం అని చెప్పావు, ఇది మాడగొట్టడమే తప్ప ఏ రోజు కూడా ఇంతవరకు మంచిగా అన్నం చేసినదే లేదు, నా బతుకు హోటల్ బతికి అయిపోయింది నాకు అని పాస్టర్కి ఫోన్ చేసి ఓపెన్ అయ్యి మొత్తం మాట్లాడుకుంటారండి తిట్టినట్టు. మళ్ళీ లాస్ట్కి ఏమంటారు, సారీ పాస్టర్ గారు అంటారండి. ఇదే అండి ప్రభావం. మట్టికి జీవం ఇచ్చిన ప్రభావం ఇదేనా? మట్టికి ఊపిరినిచ్చి తన జీవితాన్ని తన జీవాన్ని ఇచ్చి ఆ ప్రభావంతో చేసినటువంటి దేవుని ప్రభావం ఎక్కడికి పోయింది? దేవుని శక్తి సామర్థ్యం ఎక్కడికి పోయింది? దేవుడు ఇచ్చిన ఐక్యత ఎక్కడికి పోయింది? దేవుడు తనకు తాను తనతో ఎలా ఐక్యమై ఉండాలో నేర్పించినటువంటి దేవుడు ఈ భూమి మీద తాను ఏర్పాటు చేసిన బంధంలో కూడా అలానే ఐక్యమై ఉండాలని ఇచ్చినటువంటి ఆ బంధములో మరి దేవుని ప్రభావము పని చేయకుండా నువ్విచ్చిన స్త్రీనే, నువ్వు తినొద్దన్న పండుగ నాకు ఇస్తే నేను తిన్నాను, దానివల్లనే ఈరోజు నేను నీకు దూరం అయిపోయాను. ఎంత బ్లేమ్ అండి దేవుని మీద. అలా మాట్లాడడానికి రీజనే వాళ్ళు తిన్నటువంటి పండు. దేవుడు బాగా గమనించండి, దేవుడు ఆదమవను చేసిన తర్వాత దేవుడు లేడు ఇంకా అక్కడ. దేవుడు లేడు. అందరూ చెప్పండి, ఆదమవ్వనే ఉన్నారు. మరి దేవుడు లేనప్పుడు ఆదమవ్వ దేవునితో కనెక్ట్ అయి ఉన్నట్ట, డిస్కనెక్ట్ అయిన ఉంటా. బాగా గమనించండి, ఈరోజు నీ కుటుంబం ఉంది, నీ కుటుంబంలో భార్యాభర్తలు ప్రేమగా ఉంటే దేవునితో ప్రేమగా ఉండలేరండి. దేవునితో ప్రేమగా ఉంటే భార్యాభర్తలు ప్రేమగా ఉండలేరు. చాలామంది మినిస్ట్రీ చేయాలంటే ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుందని మినిస్ట్రీ చేయరండి. దేవుని కొరకు ఏదైనా చేస్తే కుటుంబ జీవితం పాడైపోతుందని చాలామంది అపోహలో ఉంటారండి. దేవుని కొరకు ఏమైనా చేయాలి, దేవుని కొరకు ఏమైనా చేయాలంటే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఏంటంటే నా ఫ్యామిలీ అనుకుంటారు. వాళ్ళిద్దరు కూడా అలాంటి అండర్స్టాండింగ్లోనే ఉంటారండి. ఒకరు ముందు పోతే వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, ఒకరు వెనుకలు ఉంటే ముందుకు తోయడానికి ప్రయత్నం చేసి అలసిపోయే వాళ్ళు ఉంటారు. నిజంగా దేవుడు ఆదామవను చేసిన ప్రభావము, ఆ శక్తి, ఆ జీవము, ఆ మహిమ, ఆ ఐక్యత దేవుడు ఆదామవ మధ్యలో పెడితే, మరి దేవుడు లేడు అక్కడ. చేసినప్పుడు ఉన్నాడు, వాళ్ళిద్దరిని కలిపినప్పుడు ఉన్నాడు, తర్వాత పడిపోయినప్పుడు వచ్చాడు. మధ్యలో ఎప్పుడైనా ఉన్నాడా? ఒక ఆదివారం అని వచ్చాడా? ఒక ఫ్రైడే? ఆదమవ క్యాలెండర్ పెట్టుకోలేదండి. అట్లీస్ట్ మిడ్ వీక్ ప్రేయర్ మాదిరి, బైబిల్ స్టడీ మాదిరి ఏ బుధవారము గురువారము పెడితే ఆ రోజన్నా వచ్చాడండి దేవుడు. ఉందా బైబిల్లో? ఎప్పుడు వచ్చాడు? పెళ్ళికి వచ్చాడండి. పెళ్లి కొడుకుని తయారు చేయడానికి దేవుడు వచ్చాడండి. వాళ్ళిద్దరిని పెళ్లి రోజు వాళ్ళిద్దరిని కలిపాడండి. మళ్ళీ పడిపోయినప్పుడు వచ్చాడు. మధ్యలో ఉన్నాడా? క్రైస్తవ జీవితంలో మ్యాజిక్ ఏంటో తెలుసా అండి? నీకు దేవుని సన్నిధిని కనపడకపోతే వాక్యాన్ని వాడుకోవాలి. ఆయన వాక్యాన్ని వాడుకోవాలి. ఆయన వాక్యాన్ని వాడుకుంటుంటే ఆయన సన్నిధి నీకు అర్థమవుతుంది. ఆయన సన్నిధి నీకు అర్థమవుతుంటే వాక్యం ప్రత్యక్షం అవుతుంది. ఆ వాక్యం ప్రత్యక్షం అయితే ఆయన కనపడుతూ ఉంటాడు. ఆయన కనపడుతున్నప్పుడు మళ్ళీ వాక్యం ప్రత్యక్షం అవుతుంది. వాక్యం ప్రత్యక్షమైనప్పుడు మళ్ళీ ఆయన కనపడుతూ ఉంటాడు. మళ్ళీ ఆయన కనపడుతున్నప్పుడు వాక్యం ఇదే క్రైస్తవ జీవితంలో ఉన్న మ్యాజిక్ అండి. దేవుడు చేసి వెళ్ళిపోయాడు, కానీ దేవుడు వెళ్ళిపోయినా సరే ఏముందో తెలుసా? ఆదామవ్వ మధ్యలో దేవుని మాట నిలిచి ఉంది, దేవుని వాక్యం నిలిచి ఉంది. దేవుడు లేడు. బాగా గమనించండి, ఎవ్రీ టైం దేవుడు సన్నిధి నిన్ను తల వంచి పప్పన్నం తిను, నువ్వు మటన్ చికెన్ ఎక్కువ తింటున్నావు, ఈ మధ్యలో డాక్టర్ దగ్గరికి పోవాలని ఉందా, ఇంజక్షన్ లేపించుకోవాలని ఉందా, గుండె కోపించుకోవాలని ఉందా, అది ఉందా ఇది ఉందా అని దేవుడు 24 గంటలు మాట్లాడు. దేవుడు వాక్యములో ప్రత్యక్షమయ్యి వాక్యమును నీ దగ్గర పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అంత మాత్రం చేతనే దేవుడు వెళ్ళిపోయాడు కాదు, ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. నువ్వేం చేయాలంటే ప్రతి క్షణము ఆ వాక్య రూపంలో ఉన్న దేవుణ్ణి నువ్వే ప్రత్యక్షం చేసుకోవాలి, నువ్వే నమ్మాలి, నువ్వే ఆరాధించుకోవాలి, నువ్వే ఆ సన్నిధిని అనుభవించాలి. ఆయన సన్నిధి నువ్వు అనుభవించేటప్పుడు మరలా ఆ వాక్కు నీకు ప్రత్యక్షం అవుతుంది. మరలా ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన మరలా నీతో మాట్లాడేటప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తావు. ఇప్పుడు ఆ సన్నిధి ఎక్కడ ఉంటుంది? మళ్ళా వాక్య రూపంలో ఉంటుంది, ఒక అనుభవం రూపంలో ఉంటుంది. మళ్ళీ నువ్వేం చేయాలి? ఆ వాక్యాన్ని అనుభవపూర్వకంగా నువ్వు జ్ఞాపకం చేసుకుండాలి, విశ్వాసంతో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రత్యక్షమైన దాంట్లో నుంచి మళ్ళీ నీకు ఈ పనంతా చేయాల్సింది ఎవరు? భార్యాభర్తలండి. ఒక్కరు కాదు, భార్యాభర్తలు.
భార్యాభర్తలు, క్రైస్తవ కుటుంబంలో రక్షింపబడిన భార్యాభర్తలు, ఒక అవిశ్వాసి ఇంకొక విశ్వాసి, అందుకని విజ్జోడుగా ఉండమని బైబిల్ చెప్తుందండి. అన్యులతో విజ్జోడుగా ఉండమని బైబిల్ చెప్పట్లేదు, కానీ అవిశ్వాసులతోనే విజ్జోడుగా ఉండమని చెప్తుంది. అంటే నువ్వు మ్యారేజ్ చేసుకునే దానికంటే ముందు నువ్వు క్రీస్తును నమ్మని వ్యక్తితో నీ వివాహ బంధాన్ని కలుపుకోకూడదు, కుటుంబ జీవితాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. అలా ఏర్పాటు చేసుకుంటే ప్రమాదం ఏంటి అంటే నీ జీవితంలో గొడవలు. అందుకనే చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు ఏంటంటే లవ్ మ్యారేజీ కరెక్ట్ కాదు, అరేంజ్ మ్యారేజే కరెక్ట్ అంటూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు నిర్ణయించుకున్న దాంట్లో ఎన్నో లోపాలు ఉంటాయి. వాళ్ళు నిర్ణయించుకునే దాంట్లో ఎన్నో లోపాలు ఉంటాయి. పెద్దలంగా మేము చూసి పెళ్లి చేస్తాం కాబట్టి అది పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు పెద్దలు చూసే పెళ్లి చేస్తేనే పర్ఫెక్ట్ అనుకుంటే మరి దేవుడు చేసే పెళ్లి ఇంకెంత పర్ఫెక్ట్ ఉంటుంది? తల్లిదండ్రుల కంటే పెద్దవాడైనటువంటి దేవుడు, వాళ్ళు దేవుని చిత్తానుసారంగా దేవుని నమ్మిన ఒక వ్యక్తితో వివాహం జరిగితే, వివాహం చేసుకోవాల్సిన వ్యక్తి మొట్టమొదటి చూడాల్సిన స్టేటస్ ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కాదా అన్ని చూసుకోవడంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, ఎంత గొప్ప ధన్యత ఉంటుంది. చాలామంది ఫులిష్ క్రిస్టియన్ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చాలండి. వాడు క్రీస్తు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కొంచెం చర్చికి వెళ్తాడులే, పర్లేదులే చూసుకుందాంలే అని పెళ్లి చేస్తారండి. వాడు కొంచెం వెళ్ళతోడు ఏం చేస్తాడో తెలుసా అండి? పూర్తిగా వెళ్ళే అమ్మాయిని పట్టుకెళ్ళిపోతాడండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే పాస్టర్ కొడుకు పేరు పీటర్ అండి. పీటర్ అని పేరు పెట్టుకున్నాడు, పాస్టర్ కొడుకు అనేసరికి ఈ ఎస్తేరుకు గుడ్డిగా అమ్మ పాస్టర్ కొడుకు వచ్చాడు, అమ్మ పాస్టర్ కొడుకు అంటే మంచి భక్తిపరుడుగా ఉంటాడు, రేపు పొద్దున్నే సేవ చేస్తాడు అని చెప్పేసి పెళ్ళి చేసుకుంటుందండి. తీరా పెళ్ళైన నెక్స్ట్ సండే పద వెళ్దాం రెడీ అవ్వు త్వరగా అంటే చర్చి కనుక్కొని ఫుల్ రెడీ అయిపోతుంటుందండి. కానీ మనోడు కారు తీసుకొని చక్కగా కొత్తగా రిలీజ్ అయిన మూవీకి తీసుకెళ్తాడండి. పీటర్ అంటది, ఏం వేస్తారు చెప్పు అంటాడండి. ఏంటి నువ్వు చేసిన పని? సినిమా థియేటర్ తీసుకొచ్చావు, చర్చి కదా అంటే ఎవడు చెప్పండి నేను చర్చికి తీసుకుపోదామని? ఆల్రెడీ భరించలేకనే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా జీవితం అన్న మారుతుందని. నిన్ను పెళ్లి చేసుకున్నంత వరకు మా నాన్న బహు టార్చర్. 24 గంటల పాటలు పాడు, బైబిల్ చదువు, ఈ టార్చరు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనైనా నాతో ఏకీభవించి సినిమాకి వస్తావని నిన్ను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఎస్తేరు ఎడబట్టి చచ్చిపోవాలండి? పీటర్ అని పేరు ఉంటే పెళ్లి చేసుకుంటే శుభమే కదండి. పేతురు నువ్వు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతానంది. ఎవరితో? ఆ పేతురుతో కాదండి, ఈ పేతురుతో కాదు, ఆ పేతురుతో అన్నాడు. పేరు చూసి, ఊరు చూసి, హైట్ చూసి, కలర్ చూసి, ఇన్కమ్ చూసి పేతురు అని మన ఎస్తేర్ని ఇచ్చినాం అనుకోండి, జీవితం ఎటుపోతుంది? ఫస్ట్ షో, ఫస్ట్ టికెట్. భార్య భర్తలే దేవుడు కుటుంబాన్ని దీవిస్తానన్నాడు కదా, మనం ఫస్ట్ షో, ఫస్ట్ టికెట్ మనదే ఉండాలా. యేసు నామములో నన్ను బలపరచువాని అందరూ నేను సమస్తం చేయగలను, ఫస్ట్ టికెట్ నాదే. పీటర్ కదా, దేవుని వాక్యాన్ని వాడుకోవాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండమని. కనీసం క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినా సరే ఆ తల్లిదండ్రుల భక్తిని చూడొద్దు, ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయి యొక్క భక్తిని చూడాలి. మరీ భక్తిపరుడు అయితే కూడా వద్దండి, విశ్వాస అయితేనే చేసుకోవాలండి. ఎందుకంటే చర్చిలో ఉన్నంతసేపు కొంగు కప్తారండి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత భర్త మొహాన్ని కప్పేస్తారండి. ఆ డేంజర్ ఉంటుంది. అలాంటి భక్తులను చేసుకోవద్దు. చర్చిలో ఉన్నంతసేపు ఆమేన్ అంటారండి, బయట పోయిన తర్వాత ఆ మెజోడు ఎంత బాగుందా అంటారండి. అటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోకపోతే. అందుకనే అవిశ్వాసులతో విజ్జోడుగా ఉన్నాను. ఈ ఉదయకాల దినమున నీ కుటుంబ జీవితంలో ఆయన తన ప్రభావాన్ని ఆల్రెడీ పెట్టి ఉన్నాడు. ఆ ప్రభావములోకి నువ్వు బాప్తిసం పొందావు, ఆ ప్రభావమును నువ్వు ధరించుకున్న భార్య భర్తలుగా మీరు ఉన్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటామండి. నింపబడడం ఏమో కానీ ఉన్నది పోగొట్టుకునే పరిస్థితి వస్తుందండి. దానికి రీజన్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఐక్యతకు కర్త. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను నింపాలి అంటే నీకు దేవుడిచ్చినటువంటి బంధాన్ని నింపాలని కోరుకుంటున్నాడు, నిన్ను నింపాలని కోరుకోవట్లేదు.
నిన్ను ప్రభావితం చేయాలని కోరుకోవట్లేదు, నీవు నీ కుటుంబం ప్రభావానికి గురవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వు భర్తగా ఉంటే, నువ్వు భార్యగా ఉంటే ఆ బంధమును నింపాలని కోరుకుంటున్నాడు. ఆయనతో నింపాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రభావంతో నింపాలని కోరుకుంటున్నాడు. కానీ భార్యగా భర్తగా ఐక్యత అన్నది లేకపోతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినంతగానే నింపబడినట్టుంటావు. కానీ వెంటనే ఎక్కడో పర్సు పోగొట్టుకుంటావండి. పొద్దున్నే లేచి గొడవ ఏంటో తెలుసా అండి? నా మొబైల్ ఎక్కడ, కార్ కీస్ ఎక్కడ, నేను పప్పు ఇక్కడే పెట్టాను, కందిపప్పు ఇక్కడే పెట్టాను, డబ్బా కనపడట్లేదు అని 24 గంటలు వెతుకుతూనే ఉంటాం చూడండి. అదే బాపత్ అండి. బాగా గమనించండి, నేను ఎప్పుడు కూడా హోలీ స్పిరిట్ అనాయింటింగ్ పవర్ అనేటువంటిది ఒక ఇండివిజువల్కి సంబంధించింది కాదు. అది నీ భార్యాభర్తల బంధానికి సంబంధించింది. ఈ విషయాన్ని ఏ రోజు మర్చిపోవద్దు. నువ్వు బలవంతురాలుగా ఉండి నీ భర్తను, నీ భార్యని అలా బలహీనరాలుగా వదిలిపెట్టద్దు. అవిశ్వాసాలు అయితే ఇంకా మనం ఏం చేయలేము. ఆల్రెడీ మొట్టమొదట్లోనే పప్పులో కాలేసావు. పప్పును నువ్వు అనుకుంటున్నావు కానీ కారం డబ్బాలోనే పెట్టావు. అందుకనే కాళ్ళకు బొబ్బలు వచ్చేస్తున్నాయి. ప్రతి అడుగులో నీకు మంట. చాలా కష్టం, చాలా ఇబ్బంది. 24 గంటలు మా అమ్మ మా నాన్నను పెళ్లి చేసుకున్న తర్వాత 17 సంవత్సరాలు విగ్రహారాధన చేసిందండి మా నాన్న కొరకు. తర్వాత 22 సంవత్సరాలు దేవుని కొరకు ఉన్నారు. కానీ అంటే నేను ఎందుకు మా అమ్మ గురించి నేను మాట్లాడుతూ ఉన్నానంటే, అది చాలా టార్చర్గా ఉంటుందండి ఒక విశ్వాస జీవితంలో. మా అమ్మ చాలా మంచి భక్తిపరురాలు, మా నాన్న చెడ్డోడని నేను ఎప్పుడు అన్నాను. కానీ మా నాన్న మంచోడే, మా అమ్మ మంచిదే. మరి తేడా ఎక్కడ కొట్టింది? విశ్వాస విషయంలో 17 సంవత్సరాలు విగ్రహారాధన చేసి మా నాన్నకు అనుకూలంగా ఉంది, దేవునికి వ్యతిరేకంగా ఉంది. బాగా గమనించండి, కుటుంబ జీవితం అంటే దేవునితో సంబంధం లేని జీవితం కాదు. కుటుంబ జీవితమును దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడు. అది గనక క్రైస్తవ కుటుంబాల్లో మర్చిపోతే, ఆ దేవునితో సహవాసము మర్చిపోతే, ఆ దేవుడిచ్చేటువంటి మహిమ ప్రభావాన్ని మర్చిపోతే, ఆ శక్తి సామర్థ్యము జ్ఞానం తెలివి వివేకాన్ని మర్చిపోతే, దేవుడిచ్చిన ఆ ఐక్యతను కనుక మర్చిపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే అసలు భార్యాభర్తలు ప్రేమగా ఉండలేరండి. అండర్స్టాండింగ్ బదులు మిస్అండర్స్టాండింగ్ ఉంటుందండి. మిస్అండర్స్టాండింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన దాన్ని మిస్ అయిపోతున్నాం అని అర్థం. అండర్స్టాండింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన దాంతో అండర్స్టాండ్గా ఉన్నావు. ఇక్కడ దేవుడు అన్నది చాలా ప్రాముఖ్యము. ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో మీరు పొరపాటున కూడా తల్లిదండ్రుల మాట వినొద్దు, మీ మాట వినొద్దు. అమ్మాయి తెల్లగా ఉంది, నల్లగా ఉంది, అబ్బాయి నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, అబ్బా పేరు పీటరు, పేరు యోహాను, పేరు జాను అంటే ఇంట్లో అన్ని చోట్ల గోడలకు వాక్యాలు ఉన్నాయి. క్రాస్ ఉంది, క్రాస్ మీద యేసయ్య లేడు, క్రాస్ బావర్ తల్లిదండ్రులు చర్చికి రెగ్యులర్గా వెళ్తారు. ఇవన్నీ మోసపోయేటువంటి విధానాలు. ఒకవేళ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ క్రైస్ట్? ఇన్ క్రైస్ట్ వేర్ ఆర్ యూ? ఎవరు క్రీస్తు? క్రీస్తులో నువ్వు ఎక్కడ ఉన్నావు? చర్చి పోతున్నావా లేదా అంటే అబద్ధాలు మాట్లాడతారండి. చర్చికి పోతే సినిమాకి పోతాను అనుకుంటావా అంటారండి. ఆ అమ్మాయి నమ్మేస్తుందండి. నమ్మేస్తే అమ్మేసినట్టేగా. ఎప్పుడు కూడా వివాహం చేసుకోవాల్సినటువంటి అమ్మాయి అబ్బాయి ఈ పొరపాట్లో పడవద్దు. ఈ పొరపాట్లో పడితే మాత్రం కొంతమంది ఇంకా తెలివి పరులు ఉంటారు, అతి భక్తి పరులు. ఏంటో తెలుసా? వచ్చే ఆమె ఎట్లుంటుందో ఇంకతోనే కొంతమంది పెళ్లి చేసుకోవడమే మానేస్తారండి. వచ్చేవాడు ఎట్లుంటాడో ఇంకతనో, ఎవరు చెప్పారు, అనవసరంగా ఎందుకులే అని అమ్మాయిలు పెళ్లి చేసుకోవడమే మానేస్తారండి. దేవుడు పెళ్లి చేసే దేవుడా? పెళ్ళిని వివాహాన్ని ఘనంగా చూసే దేవుడా? లేకపోతే తన మహిమ ప్రభావంతో నింపిన దేవుడా? లేకపోతే వివాహం కాకుండా చేసే దేవుడా? ఆ అవగాహన క్రైస్తవ కుటుంబంలో మనము కలిగి ఉండాలి.
ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవునితో మనకున్న బంధము అది భక్తి సంబంధమైన బంధం కాదు, అది జీవముతో, జీవ ప్రభావముతో, ఆ ప్రేమ ప్రభావముతో, ఆ పునరుద్ధరణ శక్తి ప్రభావంతో నిండినటువంటిది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆదికాండం 1:20 చదివి, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. ఎవరెవరు లోబర్చుకోవాలి? ఆదామా అవనా? ఇద్దరు సపరేటా? ఇద్దరు కలిసి లోపరుచుకోవాలా? లేకపోతే ఏదో 5 ఫిష్లు ఉన్నాయి, మీ పుట్టింటికి 5 పంపి మా పుట్టింటికి 5 పంపిస్తా? అసలు లోపరుచుకోవడం అన్న అధికారం, ఏలుబడి చేసే అధికారం దేవుడు ఒకరికి ఇచ్చాడా లేకుంటే ఒక బంధానికి ఇచ్చాడా? ఏ బంధం అది? ఆదామవ బంధం అండి. ఆ ఆదామవ బంధము ఎవరిచ్చారు? అది శక్తితో, ప్రభావంతో, జీవంతో కూడినదా లేకపోతే మామూలా? ఈరోజు క్రీస్తునందున్నటువంటి భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు ప్రభావంతో ఉన్న భార్యాభర్తల, ప్రభావంతో నిండిన బంధం కలిగిన వారా, లేకపోతే ఆశీర్వదించబడినటువంటి బంధం కలిగిన వాళ్ళ, కలిసి లోబరుచుకొని ఏలుబడి చేసేటువంటి భార్యాభర్తల, లేకపోతే కొట్లాడుకుంటూ కూర్చోవాలండి? అండర్స్టాండింగ్తో మూవ్ అవ్వాలా, మిస్అండర్స్టాండింగ్తో మూవ్ అవ్వాలండి? ఒకటే గమనించండి, నా భర్త నా భార్య అన్న క్వశ్చన్ నీలో ఉంది అంటే నువ్వెక్కడో దేవుని దగ్గర తప్పిపోయావు. ఎక్కడో తప్పిపోయావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునితో కరెక్ట్ సంబంధం కలిగి ఉంటే, దేవుణ్ణి నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, దేవుడే నీకు అర్థమైతే, నీకు జతపరచబడుతున్న భర్త భార్య సింపుల్ అండి, సింపుల్. ఎక్కడో నువ్వు మిస్ అవుతున్నావు. ఎక్కడో దేవునితో నీకున్న, దేవుని నువ్వు అర్థం చేసుకోవాల్సిన, దేవుని గురించిన జ్ఞానంలో వర్ధిల్లాల్సిన నీ జీవితంలో ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ వల్ల నీ జీవితంలోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. అన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే దేవునితో ఉండాల్సిన అండర్స్టాండింగ్లోనే ప్రాబ్లం వస్తుందండి. అదంత ఈజీ అని నేను చెప్పట్లేదు, దేవునితో సంబంధం అన్నది అంత ఈజీయా అని నేను చెప్పట్లేదు. కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా సులభము. అది పరిశుద్ధాత్ముని యొక్క బోధ అయిన దేవుని వాక్యంతో సాధ్యము. ఒక క్రైస్తవ కుటుంబంగా, ఈ చర్చితో కనెక్ట్ అయినటువంటి కుటుంబాలుగా ఉన్నటువంటి మీ జీవితంలో అత్యంత విలువైనటువంటి ఒక ఫార్ములా ఏంటంటే, నీకు దేవుని వాక్యం ఇవ్వబడింది, దాన్ని దేవుని సన్నిధి అనుభవించడానికి వాడుకోవాలి. దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తున్నప్పుడు దేవుని వాక్యం నీకు ప్రత్యక్షమవుతుంది. వాక్యం ప్రత్యక్షమైన తర్వాత ఆ ప్రత్యక్షమైన వాక్యాన్ని మళ్ళీ వాడుకోవాలి నువ్వు. అప్పుడు మళ్ళీ దేవుని సన్నిధి ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ దేవుడు ఓపెన్గా నీకు సమస్తాన్ని ఇచ్చేశాడు, తన జీవాన్ని నీకు ఇచ్చేశాడు. నువ్వు ఆ వాక్యాన్ని ప్రత్యక్షపరచుకొని సన్నిధిని అనుభవిస్తూ వాక్యం ప్రత్యక్షపరచుకునేట్లుగా చేయాల్సిన బాధ్యత భార్యగా భర్తగా నీ మీదనే ఉంది. దేవుడు ఆదామును చేసిన తర్వాత, దేవుడు అవను చేసిన తర్వాత, వారిద్దరిని జతపరిచిన తర్వాత దేవుడు లేడు. ఇంకా దేవుడు చెప్పిన మాటనే ఉంది, దేవుని వాక్యమే నిలిచి ఉంది. మళ్ళీ పడిపోయిన తర్వాత దేవుడు వచ్చాడండి. నీ జీవితంలో దేవుని సన్నిధి కనపడిన ప్రతిసారి నువ్వు పర్ఫెక్ట్ అని అనుకోవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు వాక్యాన్ని నమ్ముతూ, వాక్య ప్రత్యక్షతను నమ్ముతూ, వాక్యములో ఉన్న దేవుని సన్నిధిని నమ్ముతూ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే నీ సొంత భక్తితో, శక్తితో నువ్వు దేవుని ప్రత్యక్షం చేసుకోవాలి అన్న ప్రయత్నము వ్యర్థ ప్రయత్నము. దేవుని వాక్యాన్ని ప్రత్యక్షపరచుకునేటువంటి క్రైస్తవ జీవితాన్ని నమ్మి, విశ్వసించి, ఆ వాక్యంలో ఉన్న వాక్యమైనటువంటి జీవాధిపతిని నీవు నమ్మి, ఆ సన్నిధిని విశ్వసించి, ఆ సన్నిధి అనుభవంలోకి వచ్చేంత వరకు నువ్వు ప్రయాసపడాలి. నువ్వు ఎలా చెల్లించాలి. అలా ఎప్పుడైతే ఆయన సన్నిధి నీకు అర్థమవుతుంటుందో వెంటనే ఆయన మరలా నీతో మాట్లాడడం నీకు అర్థమవుతుంది. ఇదొక్క చోటనే మన క్రైస్తవ కుటుంబం ఫెయిల్ అవుతుండొచ్చు. కానీ దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నటువంటిది
నువ్వు గ్రాంటెడ్గా తీసుకోవద్దు. దేవుడు మాట్లాడినంత మాత్రం చేతనే మనము పరిశుద్ధులమని కాదండి, మంచోళ్ళమని కాదు. పరలోక దర్శనాలు కనపడినంత మాత్రం చేత కాదు. కానీ మనల్ని పర్ఫెక్ట్ చేయడానికి దేవుడు తనంతకు తాను ప్రత్యక్షం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు. ఇది నీవు క్రైస్తవ కుటుంబముగా ఆ ప్రభావాన్ని అనుభవించాల్సిన బాధ్యత, నీ గృహంలో అనుభవించాల్సిన బాధ్యత నీదే. భర్తగా నీదే, భార్యగా నీదే. భర్తలు శ్రమలు, కష్టాలు, బాధలు, ఎన్నో ప్రాజెక్టులు అడ్డం పెట్టుకొని భార్యకు జిందాబాద్, నువ్వు చేసుకో, నీకు పని లేదు పాటలేదు, ఐఎమ్ సో బిజీ అని భర్తలన్నా, నువ్వు కష్టపడతావు కానీ నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు. నువ్వు సంపాదిస్తావు కానీ నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు. దానికి రీజన్ ఏంటంటే, నువ్వు ఏలుబడి చేయాల్సింది, నువ్వు అధికారం చూపించే వ్యక్తిగా ఉండాల్సింది, నువ్వు ఆశీర్వాదము, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే అది భార్య భర్తలుగా. పిల్లల గురించి నేను మాట్లాడట్లేదు. భార్య భర్తలుగా ప్రభుతో, ప్రభు స్వరం వినడంలో, ఆయన సన్నిధిని అనుభవించడంలో, విశ్వాస విషయమై ఒకటే విధానంలో భార్య భర్తలుగా కొనసాగాలి. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నాకు ఇంత అనుభవం ఉంది కదా, దీంతో నేను కొట్టేసుకొని పోతానని అనుకోవద్దు. ఎందుకంటే ఒకరోజు వస్తుంది, నీ అనుభవం, నీ శ్రమ, నీ కష్టము, నీ స్మార్ట్నెస్ అనేది మొత్తం మాయమయ్యే రోజు వస్తుందండి. అవన్నీ మంచివే, నీ అనుభవాలు మంచివే, నీకున్న జ్ఞానం మంచిదే, నీకున్న ఎక్స్పీరియన్స్ మంచిదే. వాటన్నిటికి మించి మట్టికే జీవం ఇచ్చిన వాడు ఇంకా ప్రాముఖ్యము నీకు. నీ జ్ఞానంతో ఆయన నిన్ను గొప్ప చేయడు. ఆయన గొప్ప చేయాలంటే నీ జ్ఞానమే ఆయనకు అక్కర్లేదు, మట్టి చాలు. ఆయన జీవ ప్రభావము చాలు, ఆయన అభిషేక ప్రభావము చాలు. ప్రభుకు స్తోత్రం. భార్య అంతకు భార్యగా, భర్త అంతకు భర్తగా పరిశుద్ధాత్మ అనుభవంలో ముందుకు సాగే వ్యక్తిగా ఉండాలండి. అందుకనే వాక్యాన్ని ప్రత్యక్షతగా, వాక్యాన్ని ఓపెన్ చేసి, బనానా తింటారు కదండి, బనానా తినడం అంటే అర్థం ఏంటి? బనానా అంటే అర్థం ఏంటి చెప్పండి? బనానా అంటే అరటిపండు అని చెప్పకండి నాకు. బనానా అంటే అరటిపండు నాకు తెలుసు, కానీ ఏమేమి ఉంటాయి దాంట్లో? మేడిపండు చూడ, పొట్ట విప్పి చూడ. సరే, మరి మేడిపండు అంటే అర్థం ఏంటి? అంత కలిపి కదా. బనానా అంటే అర్థం ఏంటి? దానిపైన తొక్కని మీరే అన్నారండి, నేను అనలేదు. నేనేదో మంచిగా ఆ స్కిన్ అని ఏదో అనబోతున్నాను, మీరే తొక్క అన్నారండి. నాకు సంబంధం లేదు అది. సరే, తొక్కనే అనుకుందాం. తీసి లోపల ఉన్న పండు తింటామండి. తొక్కతో పాటు తినే వాళ్ళని ఏమంటారు? చెప్పండి, కరెక్టే. ఎవరో పశువు అనింది. పశువులు తింటాయండి. మనము బర్రెకు ఇచ్చామనుకోండి, బర్రె అలా కూర్చొని తోలు తీసుకొని తింటుందా అండి కాలుతో? కదా, ఉన్నది మాత్రం 4 ఉన్నాయండి దానికి, కానీ మనలాగా 2 చేతులతో తీసుకొని తినదు. అలానే దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసా అండి? దేవుని జీవము, దేవుని ప్రభావం, దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని పునరుద్ధాన శక్తి అన్నీ కలిగినదే దేవుని వాక్యం. దేవుడు వాక్య రూపంలో నీ దగ్గర ఉన్నాడు కానీ ఫిజికల్గా నీ దగ్గర లేడు. కానీ ఆ వాక్య రూపంను నువ్వు ప్రత్యక్షతలోకి తెచ్చుకోవాలి. ఈరోజు నీ క్రిస్టియానిటీలో, నీ క్రైస్తవ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఉన్న ఒకే ఒక్క ప్రయాస ఏంటి అంటే, ఆ వాక్యాన్ని ప్రత్యక్షతలోకి తెచ్చుకోవాలి. నమ్మి, విశ్వసించి, పలికి, స్తుతించి, ఘనపరిచి, హెచ్చించి నీవు అనుదినము ఆ వాక్య ప్రత్యక్షతలో ముందుకు కొనసాగాలి. అలా నీవు అనుదినము నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబంగా, నీ గృహంలోనే ఆయన ప్రభావాన్ని అనుభవించాలి. చర్చికి వచ్చిన తర్వాత కాదు. మీ పక్కలు చెప్పండి, ఇక్కడ అంత సులభమే.
ఆరాధనా. ఇక్కడ బాగుంటుందండి, కానీ ఇంటి దగ్గర బుస్ అని మూడో విజిల్ వస్తుందండి. అనేసరికి బుస్మని మూడో వస్తుంది. 2 గొంతులు కాస్త ఒక గొంతు అవుతుందండి. ఇంకో గొంతు ఎక్కడికి పోయింది? కిచెన్లోకి పోయిందండి. కిచెన్లో పోయి ఆ విజిల్తో పాటు భార్య గొంతు, కుక్కర్ గొంతు. భర్త అనుకుంటాడు, ప్రభాని కోట్లాది వందనాలు నాయన, మేము భార్య భర్తలమే కాదు, మాకు కుక్కర్ను ప్రభా తోడుగా ఉంచినందుకు స్తోత్రం నాయన అని భర్త అనుకుని ఉంటాడండి. అందరు ఇక్కడే ఉన్నారండి. అది కాదండి, నీ ఉన్న నువ్వు గృహంలోనే వాక్యంలో ఉన్న ప్రత్యక్షతను, వాక్యంలో ఉన్న దేవుణ్ణి, ఆయన ప్రభావాన్ని, ఆయన జీవాన్ని, ఆయన మహిమను నువ్వు, నీ భర్త, నీ భార్య అనుభవించాలి. అలా అనుభవించడానికి ఈ సంవత్సరంలో ఈ మొదటి నెలలోనే నీవు, నీ భర్త, నీ భార్య డెసిషన్ తీసుకోండి. ఎన్ని వచ్చినా సరే నేను వాటిని చులకనగా పక్కన పెడతా. మనము ఇద్దరము దేవుని కొరకు రైజ్ అవుదాము, దేవుని కొరకు నిలబడతాము, దేవుని కొరకు మనం ఫలిద్దాము. దేవుని రాజ్య మహిమ ప్రత్యక్షత కొరకు అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనము కుటుంబంగా రైజ్ అవుదాము. ఎందుకంటే అలా రైజ్ చేయడం కొరకే ఆయన పరలోకం నుంచి భూమి మీదకి శరీరధారిగా దిగి వచ్చి ఉన్నాడు. అందుకనే ఆయన మొట్టమొదట తన మహిమను ఎక్కడా ప్రత్యక్షపరచలేదండి. ఆయన మహిమను భార్యాభర్తలుగా జతపరచబడుతున్నటువంటి కానాలో జరిగిన వివాహంలో దేవుడు ఆయన మహిమను ప్రత్యక్షపరిచాడు. బాగా గమనించండి, యేసుక్రీస్తు మహిమ కలిగి ఉన్నాడు, దేవుని కుమారుడు అన్న మహిమ కలిగి ఉన్నాడు. కానీ ఒక టైం వచ్చేంత వరకు ఆ మహిమ ప్రత్యక్షతలోకి రాలేదు, ఆ మహిమ ప్రభావాన్ని చూపలేదు. కానీ కానాలో జరిగిన వివాహంలో ఆయన ఉన్నప్పుడు ద్రాక్షరసం అయిపోతే అక్కడ ఆ మహిమను ప్రత్యక్షపరిచాడు మొట్టమొదటిసారి. అక్కడే ఎందుకు? అదే దేవునికి ఇంపార్టెంట్ అండి. అక్కడే ఆయన మహిమను ప్రత్యక్షపరచడం అన్నది ఆయనకి ఇష్టం. మొట్టమొదట దేవుడు ఊపిరిని ఊది మనిషిని చేసి కుటుంబంగా ఏర్పాటు చేశాడా, లేకపోతే ఆదాము బతికిన రోజులు ఒంటరిగా ఉన్నాడా? దేవుడు తన మహిమను ఎక్కడ ప్రత్యక్షపరిచాడు? ఆదాము వల్ల ప్రత్యక్షపరిచాడు. మనము పెంతెకోస్తు దినం నాడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ప్రభావం చూస్తున్నాం, కానీ దేవుడు ఆదామును చేసినప్పుడు ప్రభావాన్ని చూస్తున్నామా? చెప్పాలి. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడము ఒక ప్రభావము అని మనం అనుకుంటాము. అక్కడ అటువంటి అనుభవం ఈ ప్రభా, అన్య భాషలు గటగటగడ మాట్లాడాలి ప్రభా, కొత్త అనుభవం దయచేయి ప్రభా అని ఇండివిజువల్గా మనము ఏదో కార్యం సాధించడానికి ప్రయాసపడి చివరికి వచ్చేసరికి మనము నోరు తెరిచి తెలుగు భాష మాట్లాడడానికే ఏమన్నా మాట్లాడితే ఇంక ఏముందిలే జీవితం, ఇంకా కానీ త్వరగా పాటలు కానీ ఇంకా త్వరగా ముగించు, అప్పటి నుంచి సాగు కొడుతున్నావు మమ్మల్ని, ఇంకా ముగిస్తావా, ఇంకా ముగించు, ఇంకా కానీ. కొంతమంది మూతి 30 వంకరలు పోతుంటుందండి. వాక్యం ఎక్కువ చెప్తుంటే, ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటే, కుటుంబ ప్రార్థనలు అండి. భార్య ఏమో ఫుల్ ఆవేశంతో ఉంటుంది, 4 పాటలు పాడాలంటుంది. భర్త అంటాడు సగం పాట పాడి ఊరుకో, లేకుంటే రేపటి నుంచి కుటుంబ ప్రార్థన లేదు, కుటుంబమే లేదు, నీ ఇష్టం. మరి బ్లాక్మెయిల్ అండి. అలానే భార్యలు కూడా బ్లాక్మెయిల్ చేస్తారండి, పాపం తెలియక. అటువంటి వాళ్ళతో ఎలా ఏగాలండి మనం? అన్యులతోనైనా, ఏం తెలియని వాళ్ళతోనైనా బాగుంటుందండి. కానీ క్రైస్తత్వము అని నమ్మి క్రీస్తును ఆరాధించలేనటువంటి హృదయం కలిగిన వాళ్ళతో కలిసి కాపురం చేయడం అంటే చాలా కష్టమైనటువంటి పని. అందుకనే వివాహమైన వాళ్ళను దేవుడు కృప చూపిస్తాడు, కానీ వివాహం ఎవరైతే చేసుకోబోతున్నారో ఈ హెచ్చరికగా తీసుకొని జాగ్రత్త పడండి. ఫ్రెండ్షిప్ చేయడానికి అందరూ బాగుంటారండి, కానీ భార్యాభర్తలుగా జీవించాలంటే మాత్రము నీ క్రైస్తవ కుటుంబంలో నీవు యవనస్తురాలుగా ఉంటే నీ క్రైస్తవ జీవితంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని మాత్రమే నువ్వు నీ భార్యగా, నీ భర్తగా స్వీకరించు. మీరు దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటారు.
ఆల్రెడీ వివాహమైన వాళ్ళు, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డోంట్ వరీ, కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి. నీతో పాటు నీ భార్యనో నీ భర్తనో ప్రభుని ఆనందించకపోతే అట్లీస్ట్ నువ్వన్నా ఆనందించు. మారేటప్పటికి మారతారని ఏం చేద్దామండి? తప్పదు కదా, జీవితాన్ని లాక్కెళ్ళాలి. కళ్ళు మూసుకుందాం. నీ కుటుంబ జీవితం అంటేనే దేవుని ప్రభావం. కుటుంబ జీవితం అంటేనే దేవుని యొక్క శక్తి. కుటుంబ జీవితం అంటేనే దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుని ఐక్యత, పరలోక ప్రభావం. దాన్ని తీసుకొని ఈ భూమి మీద భార్యాభర్తలుగా జీవించడమే దేవుని దృష్టికి కుటుంబ జీవితం. దేవుణ్ణి విడిచిపెట్టి అన్న మాట కరెక్ట్ కాదు. దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే కాదు, దేవునిలో ఉన్నవి తీసుకొని ఈ భూమి మీద నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అన్నది ఇంపార్టెంట్. భార్యగా భర్తగా దేవుని కొరకు ఈ భూమి మీద జీవించడం అన్నది అతి ప్రాముఖ్యమైనది. దేవుడు పిలిచిన ఏ భార్యాభర్తలైనా సరే దేశాలకు ఆశీర్వాదకరంగా ఉన్నారు, రాజులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈ సంఘంతో కనెక్ట్ అయి ఉన్నటువంటి నీ కుటుంబము ఇంతవరకు ఆ ఆశీర్వాదాన్ని అనుభవించకపోతే ఆయన తన మహిమ ప్రభావంతో ఆ ఆశీర్వాదాన్ని నీకు రుచి చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ వేదనైనా, ఏ దుఃఖమైనా, ఏ బలహీనత అయినా, ఏ కరువైనా, ఏ దరిద్రత అయినా దాన్ని నువ్వు జయించగలవు. అందులో నువ్వు ఆశీర్వదించబడి ముందుకు కొనసాగగలవు. అది నీ శక్తి భక్తితో జరిగేది కాదు. నీకు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకోవడము అన్న దాని ద్వారానే అది సాధ్యము. ఆ ప్రభావము, ఆ అభిషేక ప్రభావము సాధ్యము. దాన్ని నువ్వు నమ్ము. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. యేసయ్యా 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 యేసయ్యా. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. ప్రభు నీతో మాట్లాడితే, భర్తగా భార్యగా ఈ స్థలంలో నువ్వు ఉంటే, భార్య భర్తలుగా యేసుక్రీస్తు ప్రభు నీ ప్రభావంతో నేను రైజ్ అవుతాను, నీ అభిషేక జీవ శక్తితో ప్రతి పరిస్థితిలో నేను వర్ధిల్లుతాను. కుటుంబంగా ఈ భూమి మీద నీ కొరకు ఫలించడానికి నాకు ఇచ్చిన భర్తతో, నాకు ఇచ్చిన భార్యతో నేను ఫలిస్తూ ముందుకెళ్తాను. అధికార ప్రభావంతో వెళ్తాను. ప్రతి శోధనను, ప్రతి ఇబ్బందిని, ప్రతి అపవాది కుట్రలను జయిస్తూ నేను వెళ్తాను. మీ కొరకు నేను దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటాను. దాని కొరకు నన్ను నేను కుటుంబముగా మీకు ప్రతిష్ఠించుకొంచున్నాను. ఒకవేళ
ఏ కారణం చేత ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్డ్గా ఉన్నా, అవిశ్వాసము విశ్వాసము అన్న స్థితిలో కొనసాగుతున్నా భయపడద్దు. జీవ ప్రభావము, నిర్జీవ ప్రభావాన్ని జయించే సామర్థ్యము ఆయన నీకు ఇస్తాడు. వివాహానికి సిద్ధపడి ఉన్న నీవు, వివాహం చేసుకోవాలనుకుంటున్న నీవు ఈరోజే ఆలోచించు. శరీర సంబంధమైన ఆకర్షణ, ఆర్థిక సంబంధమైన ఆకర్షణ, జీవితంలో సెటిల్ అయ్యారు అన్న ఆకర్షణ, దైవత్వం యొక్క ఆకర్షణ కంటే మించి ఉంటే నువ్వు మోసపోతావు. అవి ఉండకూడదని కాదు, కానీ వాటిని మించి దైవికమైన ఆకర్షణ కలిగిన వ్యక్తి నీ జీవిత భాగస్వామి అవ్వాలని నువ్వు ప్రభువుని అడుగు. ఆయన జీవాన్ని జ్ఞాపకం చేసుకో. ఆదాము అవను ఆయనే జతపరిచాడు, జ్ఞాపకం చేసుకో. ఆయన సన్నిధికి అప్పగించుకో. ఆయన సన్నిధిని, ఆయన జీవాన్ని, ఆయన ప్రభావాన్ని నమ్ము. ఎక్కడ నీ సొంత నిర్ణయాలకు నువ్వు మోసపోవద్దు. ప్రభు నిర్ణయమును నువ్వు అడుగు. ఆయనే తల్లిదండ్రుల ద్వారా చేయాలో, లేకపోతే ఏ బంధువుల ద్వారా మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలో ఆయననే ఎన్నుకొని తీసుకొని వస్తాడు. ఏదైనా సరే ప్రభు చేయని, ప్రభు చిత్తంలో జరగని విశ్వాస సహితమైనటువంటి వ్యక్తులు నీ జీవితంలోకి రాని, క్రీస్తునందలే. దానికి విరుద్ధంగా ఏది ఆల్రెడీ పనిచేస్తున్నా దాన్ని నువ్వే డిస్కనెక్ట్ చేయి, నువ్వే రిజెక్ట్ చేయి. ఎందుకంటే నీ జీవితము యేసుక్రీస్తు వెలపెట్టుకున్నాడు. ఆయన సొత్తు, ఆయన నిర్ణయం, ఆయన పరిపాలన కొనసాగని. ఇలా ప్రభు చిత్తం కొరకు, ప్రభు ప్రభావం కొరకు, ఆయన ఆత్మ కార్యముల కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటుండగా, భార్య భర్తలుగా, కుటుంబంగా, వివాహం చేసుకోబోతున్నటువంటి నీవు ప్రభువు కొరకు, ప్రభువు ప్రభావం కొరకు నువ్వు అప్పగించుకుంటున్నట్లయితే, దేవుని వాక్యాన్ని నమ్మి ఆ వాక్యములో ఉన్న దేవుని సంపూర్ణతను అనుభవించినట్లుగా నీ నోటితో పలుకుతూ, పాడుతూ, నమ్ముతూ, ప్రతి పరిస్థితుల్లో ప్రకటిస్తూ, ఆ వాక్య ప్రత్యక్షతలో దాని కొరకు నువ్వు ప్రయాసపడే క్రైస్తవ కుటుంబముగా, భార్యగా, భర్తగా, యవన బిడ్డలుగా, కుటుంబంగా మీరు కొనసాగాలనుకుంటున్నట్లయితే దయచేసి నిలబడండి. పరిశుద్ధాత్ముడు తీవ్రతలో ఉన్నాడు. చాలా తీవ్రంగా ఆయన తన కార్యమును నీకు రుచి చూపించాలని సిద్ధంగా ఉన్నాడు. తండ్రి, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను నాయన. ఈ మాటలు మీవి కనుక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా ప్రభా కనెక్ట్ చేయడం, డిస్కనెక్ట్ చేయడం, ఐక్యత పుట్టించడం, ప్రతి ఏరియాలో మీ అభిషేక జీవ ప్రభావం ఇప్పుడే పని చేయనుగాక. ఇప్పుడే మీ జీవపు శక్తి ప్రభావము శక్తివంతంగా పని చేయనుగాక. ఇప్పుడే మీ జీవపు శక్తి కుమ్మరింపు శక్తివంతంగా పని చేయనుగాక. మీ అభిషేక కుమ్మరింపు ప్రభావం ఇప్పుడే శక్తివంతంగా పని చేయడం ప్రారంభమవునుగాక. ఏ కారణం చేత ఐక్యత లేని స్థితి, ఏ కారణము చేత మిస్అండర్స్టాండింగ్స్, ఏ కారణం చేత వైరము, విరోధము, ఏ కారణము చేత ప్రేమ రాహిత్యము, ఏ కారణము చేత అపవాదికి స్థానము ఎలా పనిచేస్తున్నా అవన్నీ కూడా వేర్లతో సహా ఉండకూడనివన్నీ పెరికి వేయబడి, పాతాళానికి తొక్కి వేయబడి, పరిశుద్ధాత్మ అభిషేకముతో, ప్రభావముతో, పునరుద్ధాన శక్తి జీవముతో ప్రతి కుటుంబము కట్టబడును గాక. ప్రభు కొరకు పరలోక రాజ్యం మహిమార్థమై కట్టబడును గాక. వివాహానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఘనమైనటువంటి వివాహానికి సిద్ధపరచబడుదురు గాక.
రైట్ పర్సన్తో వివాహం జరుగునుగాక. దానికి విరుద్ధంగా ఆల్రెడీ ఏది పనిచేస్తున్నా, ఏ అపోహ పనిచేస్తున్నా, ఏ అసత్యం పనిచేస్తున్నా, అది జనరేషన్ నుంచి పనిచేస్తున్నా డిస్కనెక్టెడ్, డిసపేర్ అయిపోనుగాక. పరిశుద్ధాత్మాభిషేక మహిమ బలముగా శక్తిగా కమ్ముకొనుగాక. ప్రభా, ఎంతమంది జీవితంలో ఆల్రెడీ వివాహ జీవితం డిస్టర్బ్ అయిపోయి ఇంకా అసాధ్యము అన్న స్థితిలో ఉన్నారో పరిశుద్ధాత్మ మీ చేతులకు అప్పగిస్తున్నాం. డిస్కనెక్ట్ చేయాలన్నా, కనెక్ట్ చేయాలన్నా, రూపాంతరపరచాలన్నా, పునరుద్ధరించాలన్నా, ఏమి చేయాలన్నా మీ పరిపాలనే జరుగునుగాక. దేశాలకు ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రతి కుటుంబం అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రతి కుటుంబం అనేక కుటుంబాలను సంఘములోకి తీసుకొచ్చేవారిగా వర్ధిల్లుదురుగాక. పరిశుద్ధాత్మాభిషేకపు కార్యాలు శక్తివంతంగా జరుగునుగాక. ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు, వారు చేస్తున్న బిజినెస్లు, వారు చేస్తున్నటువంటి చదువులు, వారు చదువుతున్న వారి యొక్క ఉద్యోగాలు అన్నిట్లో పరిశుద్ధాత్మ ఉజ్జీవ కార్యాలు జరుగునుగాక. విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయండి. ఇంకా లోతుగా బోధించండి. వారి గృహాల్లో అనుదిన జీవితంలో మీ వాక్య ప్రత్యక్షత, మీ సన్నిధి యొక్క ప్రత్యక్షత, మీ ప్రభావ జీవం యొక్క ప్రత్యక్షత, ఐక్యత, సంతోషం, సమాధానం యొక్క ప్రత్యక్షత బలముగా కమ్ముకొనుగాక. అందులో వర్ధిల్లుదురుగాక. మీ కృపలో భద్రపరిచి సాయం చేయమని మీ రక్త ప్రభావ అభిషేకాన్ని పలుకుతూ, ఎవరైతే విధవరాండ్రుగా ఉన్నారో వారికి మీరే భర్త అయి ఉన్నారు నాయన. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. మీ కొరకు వారిని మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో అభిషేకించి కుటుంబాలను కట్టడానికి మీ అభిషేకంతో మీ కార్యాలు జరిగించండి. బలపరిచి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, ఇక్కడ చేరి వాక్యం నిర్ణయం తీసుకున్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని, వర్ధిలింప చేయమని, ఇంకా బోధించమని, బలపరచుమని, రూపాంతరపరచుమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్తాం.